తిరుమలలో భారీ రద్దీ కొనసాగుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించేందుకు టైం మేనేజ్మెంట్ పై ఫోకస్ చేశామన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. నిన్న రికార్డు స్థాయిలో 80,000 మంది వరకు భక్తులకు దర్శనం కల్పించామన్నారు. ఇక ఇవాళ అభిషేక సేవ సమయంలో సామాన్య భక్తులను దర్శనాలకు అనుమతించామన్నారు. అభిషేక సేవ సమయంలో 5,850 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని చెప్పారు టీటీడీ అదనపు ఈవో. సమ్మర్ హాలిడేస్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 30 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూ లైన్లలో భక్తులు శ్రీవారి సేవా సదన్ వరకు బారులు తీరారు. గత 5 రోజుల్లోనే 4,32,213 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మే 16, 17 తేదీల్లో రికార్డు స్థాయిలో 90,000 మందికి పైగా స్వామిని దర్శించుకున్నారు. గురువారం ఒక్కరోజే 79,600 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్లు వచ్చిందని టీటీడీ ప్రకటించింది. ఎండల తీవ్రతతో భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. బాటగంగమ్మ సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు, అలాగే ఆలయ పరిసరాలు, లడ్డూ కౌంటర్ల వద్ద చలువ పందిలు వేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లు, అదనపు తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసింది. భక్తుల పాదాలు తాకకుండా 4 మాడ వీధుల్లో సింథటిక్ ఎనామిల్ కూల్ పెయింట్ వేయించారు. ఇక క్యూ లైన్లలో భక్తులకు శ్రీవారి సేవకులతో నిరంతరం తాగునీరు, అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఉదయం పాలు, ఉప్మా, పొంగల్, మధ్యాహ్నం సాంబారన్నం, పులిహోర, టమాటా రైస్, రాత్రి ఉప్మా, సాంబారన్నం అందిస్తున్నారు. మొబైల్ వాటర్ డ్రమ్లతో ఎప్పటికప్పుడు త్రాగునీరు అందిస్తున్నారు. 5 రోజుల్లోనే 19 లక్షల మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, మజ్జిగ పంపిణీ చేశారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్డు క్యూ లైన్ల పక్కన మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు అందుబాటులోకి ఉంచారు. తిరుమలలో భారీ రద్దీ కొనసాగుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించేందుకు టైం మేనేజ్మెంట్ పై ఫోకస్ చేశామన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. నిన్న రికార్డు స్థాయిలో 80,000 మందికి వరకు భక్తులకు దర్శనం కల్పించామన్నారు. ఇక ఇవాళ అభిషేక సేవా సమయంలో సామాన్య భక్తులను దర్శనాలకు అనుమతించామన్నారు. అభిషేక సేవా సమయంలో 5,850 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని చెప్పారు టీటీడీ అదనపు ఈవో. సమ్మర్ హాలిడేస్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 30 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూ లైన్లలో భక్తులు శ్రీవారి సేవా సదన్ వరకు బారులు తీరారు. గత 5 రోజుల్లోనే 4,32,213 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మే 16, 17 తేదీల్లో రికార్డు స్థాయిలో 90,000 మందికి పైగా స్వామిని దర్శించుకున్నారు. గురువారం ఒక్కరోజే 79,600 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్లు వచ్చిందని టీటీడీ ప్రకటించింది. ఎండల తీవ్రతతో భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. బాటగంగమ్మ సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు, అలాగే ఆలయ పరిసరాలు, లడ్డూ కౌంటర్ల వద్ద చలువ పందిళ్లు వేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లు, అదనపు తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసింది. భక్తుల పాదాలు కాలకుండా 4 మాడ వీధుల్లో సింథటిక్ ఎనామిల్ కూల్ పెయింట్ వేయించారు.